హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్ అనమాట. ఇది రీసెంట్గానే శివరాత్రి రోజు మేము బ్రహ్మగుండం టెంపుల్లో విజిట్ చేస్తాము. శివరాత్రి సందర్భంగా చాలా రోజులు అయింది కాబట్టి మేము వెళ్ళామన్నమాట. పూజ కూడా చాలా అద్భుతంగా చేయించుకున్నాం మేము. అక్కడ చుట్టుపక్కల ఉన్నది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి అక్కడ ఎలా ఉంది ఏం లేదని చూపించాలన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే మొత్తం తీశాను. ఇది మా ఊరి దగ్గర నుంచి కేవలం 25 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. వెల్దుర్తి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆ రోజైతే వెల్దుర్తి వచ్చి చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు బ్రహ్మగుండానికి. చాలా అద్భుతమైన విషయం ఇది. ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ఈ గుండం కనిపిస్తుంది కదా, ఈ గుండంలో పాతకాలంలో అంటారనమాట, చరిత్ర ప్రకారం అయితే ఈ గుండంలో పావుని మనిషిగా మార్చిన చరిత్ర ఉంది అని చెప్పి అంటారు. ఆ చరిత్ర గురించి చెప్పాలంటే చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడే అంత టైం అయితే లేదు కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పాలని చెప్పి అనుకున్నాను. పావుని మనిషిగా చేర్చిన చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట ఇది. ఈ గుండంలోనే జరిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా వచ్చేసి శివరాత్రి సందర్భంగా ఇక్కడైతే జనాలు చాలా అద్భుతంగా వచ్చారు. చాలామంది వచ్చారనమాట. రాత్రి జాగరణ కూడా చేస్తారనమాట. ఇది ఒక 10% మాత్రమే ఉన్నారు. ఇది నేను మామూలుగా 9కే వెళ్ళాను అనమాట. అందుకే జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ అయితే పెట్టారనమాట. ఎవరికన్నా ఫీవర్ కానీ అలాంటివి వచ్చినా కూడా మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు ఆ ఊరి వాళ్ళు. ఇంకా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో, పిల్లలు పెద్దలు అంతా. ఇప్పుడు మా ఊరి దగ్గరలో జరిగే జాతరలలో ఈ శివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుందన్నమాట. మా ఊర్లో కూడా శివరాత్రి అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. మా ఊర్లో కూడా జాతర సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అవి జాయింట్ వీల్స్ అవి అన్నీ వేస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో కూడా. ఇక్కడ మేము వచ్చే టైంకి అయితే చాలా, నేను 9కి వచ్చాను కాబట్టి ఇంతమంది క్రౌడ్ అయితే లేరు. మేము 100 జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పాపం ఉంది కాబట్టి నేనేం చేశానంటే అభిషేకం టికెట్ తీసుకున్నాను 100 రూపీస్కి. లోపల తీసుకుని అభిషేకం అయితే చేయించుకున్నాం. కానీ అక్కడ అభిషేకం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ లోకల్ వాళ్ళు కూడా వచ్చి, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేసి అభిషేకం చేయించుకుంటాం. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతూ ఉంది. ఇది మామూలు నార్మల్ దర్శనం క్యూ అనమాట. ఎంతమంది ఉన్నారో చూడండి. మామూలు టైంలో తగిన ఎవరు ఉండరు. ఇప్పుడు శివరాత్రి కాబట్టి అందరూ శివుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి చాలామంది వచ్చారనమాట. అదే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది ఆ ఊరికి తీయరనమాట. ఇది మామూలుగా అయితే 26వ తేదీ కదా పండగ, 27, 28వ తేదీ బయటికి లాగుతారనమాట. ఉత్సవంలో చేస్తారు దీన్ని, బాగా డెకరేషన్ చేసేసి ఆ ఊరి ఆచారం ప్రకారం చేస్తారనమాట. ఇక్కడ చూడండి చెట్లలో ఎంత బాగా ఉందో. కార్స్ కానీ బైక్స్ కానీ ఎన్ని వచ్చాయి చూడండి. జనాలు కూడా చాలామంది వచ్చారు. అసలు జనరల్గా ఎదిగిన ఈ గుడికి ఎదిగిన అంతమంది ఎదిగిన ఎవరు రారు. మ్యారేజెస్ కూడా జరుగుతాయి, అప్పుడు మాత్రమే జనాలు ఉంటారు. ఒక కార్తీక మాసంలోనే ఉంటారు. ఈ శివరాత్రి మొదటి 3 days 4 days చాలామంది ఉంటారనమాట. ఎంత క్రౌడ్ ఉంటుందంటే అసలు ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ వెళ్తే కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. మీరు వెళ్ళాలి అని చెప్పుకుంటే కర్నూలు నుంచి కానీ, మా డోర్ నుంచి కానీ, బనగానపల్లి నుంచి కానీ, ఎక్కడి నుంచి కానీ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. వెల్దుర్తికి, కర్నూలు వెల్దుర్తి, లేకుంటే డోను వెల్దుర్తి, లేకుంటే నంద్యాల కాలువబుగ్గ అట్లా రావచ్చు అనమాట. రావాలి అని చెప్పి అనుకుంటే మామూలు టైంలో కూడా ఎవరైనా వస్తే కానీ ఇంత క్రౌడ్ అయితే ఉండదు. మామూలుగా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ గుడికి ఎదిగిన 2-3 చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్ర చెప్పాలంటే కానీ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేనైతే చెప్పలేకపోతా ఉన్నాను ఈ వీడియోలో. నేనైతే చాలా సింపుల్గా చెప్పాలని చెప్పి అనుకుంటాను. ఒకటి, పావును మనిషిగా మార్చిన గుడి అనమాట ఇది. చరిత్ర ప్రకారం మీరు చూడాలని చెప్పి అనుకుంటే కన్నా మన హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఓపెరాలో ఓపెన్ చేసేసి బ్రహ్మగుండం టెంపుల్ హిస్టరీ అని చెప్పేసి అనుకుంటే కన్నా మొత్తం హిస్టరీ చాలా పెద్దగా ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలని చెప్పి అనుకుంటే కన్నా ఒక రాజు కొడుకు చేసిన విధ్వంసం వల్ల సర్పాలని చెప్పేసి సర్పాలను చంపినందుకు ఆ రాజు కొడుకు 108 శివలింగాలను ప్రతిష్ఠించాలని చెప్పి అనుకుంటారు అనమాట. అక్కడ వెలిసిందే ఇది గుడి. సింపుల్గా చెప్పాలని చెప్పి అనుకుంటే ఇంకొకటి వచ్చేసి ఇందాక చెప్పాను కదా, పాముని మనిషిగా మారిన చరిత్ర అనమాట ఈ గుడి గురించి. ఇవే 2 స్టోరీలు ఉన్నాయన్నమాట. చెప్పాలనుకుంటే చాలాసేపు కూడా చెప్పవచ్చు, అంత టైం లేదనమాట ఇందులో. ఇంకా అంతసేపు కూడా చెప్పడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా ఎక్కువసేపు తీయలేకపోయాను. ఓకే, మెయిన్వే మామూలుగా తీసుకుంటా వచ్చాము అనమాట. ఇక్కడ ఏమున్నాయి ఏం లేదని చెప్పేసి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే తీశాను వీడియో. మీరు ఎప్పుడన్నా కానీ శివరాత్రికి రావాలనుకుంటే మా దగ్గరలో కానీ, డౌన్కి కానీ, ఇక్కడ బ్రహ్మగుండం కానీ, యాగంటి కానీ, మహానందికి కానీ వెళ్ళొచ్చు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటే మామూలు టైంలోనే వెళ్ళండి. ఈ శివరాత్రి సందర్భంగా అయితే కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట.
పిల్లలు వాళ్ళు అంటే ఎంజాయ్ చేయాలని చెప్పకుండా అనుకున్నా కూడా ఈ టైంలోనే ఎంజాయ్ చేయొచ్చు. ఎంతమంది వచ్చారు చూడండి, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది పెడితే వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరు కంటెంట్ అయితే చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే లేదు. ఎందుకంటే ఒక వీడియో తీసి డబ్బింగ్ చెప్పి దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుందన్నమాట. దయచేసి మీకు ఇక నచ్చితే వీడియో లైక్ చేయండి, లేకుంటే ఏం లేదు. దాని గురించి ఏం కామెంట్లలో మీరు ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని చెప్పినా కూడా నేను చెప్తాను. చూడండి, ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి అలా ఉందన్నమాట వీడియో. ఇంకా లైటింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా పాప సతాయిస్తుంటానికి మేము వెళ్ళిపోయామన్నమాట. మా ఛానల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. కొంతమంది ఎందుకు చేయాలి మీ ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పి అనుకుంటారు. అలా మాత్రం అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.